వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈ రోజు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం కెమిస్ట్రీ చాప్టర్ నంబర్ 2 యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ లో ఈ రోజు టాపిక్ pH స్కేల్. pH స్కేల్ అంటే ఏంటి, యాసిడ్స్ మరియు బేసెస్ యొక్క pH వాల్యూని ఏ విధంగా మెజర్ చేస్తారు, యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటి, pH స్ట్రిప్స్ ని బట్టి యాసిడ్ యొక్క బేస్ యొక్క pH వాల్యూస్ కలర్స్ ని బట్టి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు మనం క్లాస్ లో ఇన్ డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. pH స్కేల్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెకండ్ చాప్టర్ లో యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ లో ఈ రోజు టాపిక్ pH స్కేల్. pH స్కేల్ ఎలా మెజర్ చేస్తారు ఏంటి, వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం. It is a scale for measuring of hydrogen ion concentration in the solution. ఏదైనా ఒక సొల్యూషన్ లో హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ ఎంత ఉంది అని మెజర్ చేయడానికి యూజ్ఫుల్ అయ్యేటటువంటి ఇండికేటర్ గా యూజ్ఫుల్ అయ్యేటటువంటి దాన్ని మనం ఇక్కడ pH స్కేల్ ను ఉపయోగిస్తాము. pH అనే దాన్ని సోరెన్సెన్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ ఈ pH స్కేల్ ని కనుక్కోవడం జరిగింది. దీన్ని pH స్ట్రిప్స్ ఎలా అయితే మనం బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్ ని యూజ్ చేసి యాసిడ్స్ ని బేసెస్ ని ఇండికేట్ చేశామో అదే విధంగా pH పేపర్ కూడా అదే విధంగా లిట్మస్ పేపర్ల లాగా ఉంటుంది. దాన్ని pH పేపర్ అంటారు. ఆ పేపర్ ని యూజ్ చేసి ఒక యాసిడ్ లో కానీ బేస్ లో కానీ ఆ pH స్ట్రిప్ ని కనుక ఉంచినట్లయితే డిఫరెంట్ యాసిడ్స్ కి డిఫరెంట్ బేసెస్ కి డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి. కలర్ ని బట్టి మనము ఆ యాసిడ్ యొక్క లేదా బేస్ యొక్క pH వాల్యూని ఐడెంటిఫై చేయొచ్చు. pH వాల్యూని బేస్ చేసుకొని అది యాసిడా బేసా అని కేటగరైజ్ చేయొచ్చు. పైగా pH వాల్యూ 7 కన్నా తక్కువ ఉంటే అవి యాసిడ్స్ గా తీసుకుంటాం. pH వాల్యూస్ 7 కన్నా ఎక్కువ ఉంటే వాటిని బేసెస్ గా తీసుకుంటాం. అదే pH వాల్యూ 7 ఉన్నట్లయితే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ గా తీసుకుంటాం. రైట్, ఆ విధంగా pH అంటే ఒక సొల్యూషన్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్. pH స్కేల్ అనేది కలర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ కలర్స్. మనం రెగ్యులర్ గా మనము యూజ్ చేసేటటువంటి తినేటటువంటి రకరకాల పదార్థాలు కూడా వాటిలో కూడా యాసిడ్స్ బేసిస్ ఉంటాయని ప్రీవియస్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నాం. టమాటో కానీ, టామరెంట్ కానీ, లెమన్ కానీ ఇలాంటి వాటిలో యాసిడ్స్ ఉంటాయని, సోపు, బ్లీచింగ్ పౌడరు, బేకింగ్ సోడా, ఎగ్, అమోనియా సొల్యూషన్, బ్లీచ్ ఇలాంటి వాటన్నిటిలో బేస్ ఉంటుందని మనం చూసాం. ఎలా ఉంటుంది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి కలర్ డిఫరెంట్ కలర్స్ చూసారా. మనం రెగ్యులర్గా మన స్టమక్ లో డైజెస్టివ్ యాసిడ్స్ ఉంటాయని చెప్పాం మనం. అవి స్ట్రాంగ్ యాసిడ్స్, కాకపోతే మన బాడీని దెబ్బతీసేంత స్ట్రాంగ్ కాదు కానీ యాక్చువల్లీ స్ట్రాంగ్ యాసిడ్సే. సో ఆ స్ట్రాంగ్ యాసిడ్స్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ను డైజెస్ట్ చేస్తూ ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్స్ కాబట్టి వాటి యొక్క pH వాల్యూ 1, దానికి ఉండేటటువంటి కలర్ ఇది మంచి రెడ్ కలర్ లో ఉంటుంది, అవునా. ఈ విధంగా లెమన్ జ్యూస్ దాని pH వాల్యూ 2, అదేవిధంగా యాపిల్ జ్యూస్ pH వాల్యూ 3, టొమాటో జ్యూస్ యొక్క pH వాల్యూ 4. ఈ 4 కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ 4 కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. ఈ కలర్స్ వచ్చినట్లయితే స్ట్రాంగ్ యాసిడ్స్ గా చెప్తాం. రిమైనింగ్ 5 pH వాల్యూ 5 కాఫీ, బ్లాక్ కాఫీకి, మిల్క్ కి pH వాల్యూ 6. ఇవి రెండు వీక్ యాసిడ్ గా 4, 5, 6 ఉన్నట్లయితే వీక్ యాసిడ్ గా తీసుకుంటాం. 1, 2, 3 ఉన్నట్లయితే స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటాం. 7 లోపు అంటే 1 నుంచి 6 లోపు pH వాల్యూ ఏ సొల్యూషన్ కి అయితే ఉందో ఆ సొల్యూషన్స్ ని మనము యాసిడ్స్ గా తీసుకుంటాం. ఒక సొల్యూషన్ తీసుకొని దాంట్లో pH పేపర్ ని కనుక పెట్టినట్లయితే యూనివర్సల్ ఇండికేటర్ అంటారు దాన్ని. ఏదైనా యాసిడ్ ని కానీ కనుక్కోవచ్చు, బేస్ ని కనుక్కోవచ్చు, దేన్నైనా కనుక్కోవచ్చు, కాబట్టి దాన్ని యూనివర్సల్ ఇండికేటర్. సో ఈ విధంగా మనము యాసిడ్ ని బేస్ ని పెట్టినట్లయితే మన ఎవ్రీడే లైఫ్ లో కూడా చూడండి మన ఎవ్రీడే లైఫ్ లో ఇన్ అవర్ బాడీ pH ఇస్ 7.0 నుంచి 7.8 వరకు ఉంటుంది మన బాడీ యొక్క pH వాల్యూ. రెయిన్ వాటర్ యొక్క pH వాల్యూ 5.6 ఉంటుంది, దానికన్నా బిలో ఉంటుంది. ఒకవేళ లెస్ దాన్ 5.6 ఉంటే మనకి
మేఘాల నుంచి పడుతున్నటువంటి వర్షం యొక్క పిహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా 5.6 అండ్ అబవ్ ఉంటుంది. అదే రెయిన్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 5.6 అంటే ఎసిడిఫై అవుతున్నట్టే కదా, తగ్గింది అంటే పిహెచ్ వాల్యూ 7 కన్నా తగ్గుతోంది అంటే స్ట్రాంగ్ యాసిడ్ అవుతోంది అని అర్థం. పిహెచ్ వాల్యూ 6 అంటే వీక్, 5 అంటే ఇంకొంచెం స్ట్రాంగ్, పిహెచ్ వాల్యూ 4 అంటే ఇంకొంచెం స్ట్రాంగ్, పిహెచ్ వాల్యూ 3 అంటే ఇంకొంచెం స్ట్రాంగ్. అలా పిహెచ్ వాల్యూ తగ్గే కొద్దీ యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. సో మనం జనరల్గా వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ ఉంటుంది 5.6 కన్నా అబవ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది సార్ అసలు రెయిన్ వాటర్ ఎసిడిఫై ఎందుకు అవుతుందంటే, ఎప్పుడైతే పైన మేఘాల నుంచి వాటర్ డ్రాప్లెట్స్ కింద పడతాయో మధ్యలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి యాసిడ్స్ అన్ని కూడా మిక్స్ అయిపోయి యాసిడ్స్ తయారవుతాయి. వాటర్ లోపల యాసిడ్ గ్యాసెస్ మిక్స్ అయిపోయి లైట్గా యాసిడ్స్ లాగా తయారవుతాయి. ఆ లైట్ ఎసిడిక్ ప్రాపర్టీ కలిగినటువంటి వాటర్ 5.6 ఉంటుంది. దానికన్నా బిలో ఉన్నట్లయితే ఆ రెయిన్నే యాసిడ్ రెయిన్ అని చెప్తాం. యాసిడ్ రెయిన్. ఈ యాసిడ్ రెయిన్స్ పట్టడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. పంటలకి నష్టమే, జంతువులకి నష్టమే, ఆక్వాటిక్ యానిమల్స్ దాంట్లో నీళ్లలో ఉండేటటువంటి జంతువులు చేపల లాంటి ఆక్వాటిక్ యానిమల్స్ కూడా మామూలు వాటర్లో ఉండగలుగుతాయి, కానీ యాసిడ్ వాటర్లో అవి ఉండలేవు. ఆ విధంగా మనము తర్వాత కనుక గమనించినట్లయితే ప్లాంట్స్ నీడెడ్ ద స్పెసిఫిక్ పిహెచ్ వాల్యూ ఫర్ గ్రోత్, సో వీ నీడ్ టు చెక్ ద పిహెచ్ స్కేల్ ఆఫ్ సాయిల్. ఎప్పుడు కూడా సాయిల్ యొక్క పిహెచ్ స్కేల్ని అప్పుడప్పుడు కొలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా మంచి రైతులైతే ఒక పరిశోధనా కేంద్రం దగ్గరకు మట్టి తీసుకెళ్లి శాంపిల్ తీసుకెళ్లి పిహెచ్ వాల్యూ కనుక్కుంటారు. అంటే నా యొక్క పొలం యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉందండి, పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. అప్పుడే పంటలు బాగా గ్రోత్ అవుతాయి. భూమి యొక్క పిహెచ్ వాల్యూ, నేల యొక్క పిహెచ్ వాల్యూ. సో ఈ విధంగా మనం డైలీ లైఫ్లో చాలా రకాలైనటువంటి పిహెచ్ వాల్యూస్ని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. రకరకాల కూరగాయలు కానీ తినే పదార్థాలు కానీ వాటి యొక్క పిహెచ్ వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన డైలీ లైఫ్లో గమనించే ఇవన్నీ కూడా మిల్క్, అదేవిధంగా ప్యూర్ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ 7 ఉంటుంది. ఈ ప్యూర్ వాటర్ని న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. అది యాసిడ్ కాదు, బేస్ కాదు. పిహెచ్ వాల్యూ 7 ఉంటుంది. ఎసిడిక్ ప్రాపర్టీస్ ఉండవు, దానికి బేసిక్ ప్రాపర్టీస్ ఉండవు. అదేవిధంగా ఓన్లీ ప్యూర్ వాటరే మీకు తెలిసింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం చూద్దాం. ప్రస్తుతానికి ప్యూర్ వాటర్ అనేది న్యూట్రల్ సొల్యూషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాం, రైట్. అదేవిధంగా ఎగ్ గమనించినట్లయితే పిహెచ్ వాల్యూ 8 ఉంటుంది. దాని ఇక్కడ బేసెస్కి వచ్చేటప్పటికే పిహెచ్ వాల్యూ ఎంత పెరుగుతూ ఉంటే బేసిక్ వాల్యూ అంత ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 8 ఉంటే లెస్ పిహెచ్ వాల్యూ బేస్కి ఉంటుంది, వీక్ బేస్. పిహెచ్ వాల్యూ 9, 10 ఈ మూడింటిని వీక్ బేస్ అంటారు. ఏదైనా సొల్యూషన్కి పిహెచ్ వాల్యూ 8, 9, 10 ఉన్నట్లయితే అవి వీక్ బేసెస్. 11, 12, 13, 14 ఉన్నట్లయితే స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేసెస్గా చెప్తాం. సో పిహెచ్ వాల్యూ ఎంత అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? పిహెచ్ స్ట్రిప్ని ఆ సొల్యూషన్లో పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కలర్స్లో ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ని బట్టి దాని యొక్క పిహెచ్ వాల్యూని డిసైడ్ చేస్తాం. ఆ పిహెచ్ వాల్యూని బట్టి అది స్ట్రాంగ్ యాసిడా, వీక్ యాసిడా, స్ట్రాంగ్ బేసా, వీక్ బేసా అని డిసైడ్ చేస్తాము. మన డైలీ లైఫ్లో కూడా చాలా పదార్థాలు స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ బేసెస్ ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే మనం ఎసిడిటీ, మనము మన కడుపులో మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది. టూ మచ్ యాసిడ్ కాజెస్ ఎసిడిటీ, పెయిన్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఇండైజెషన్, మన కడుపులో ఉన్నటువంటి సరిగ్గా అరగకపోయినా గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. లోపల ఉన్నటువంటి యాసిడ్స్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ని డైజెస్ట్ చెయ్యలేకపోయినా లేదా లోపల ఫుడ్ లేకపోయినా ఆ యాసిడ్స్కి పని లేకపోయినా యాసిడ్స్ ఏం చేస్తాయంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లోని కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని స్మాల్ మాలిక్యూల్స్గా బ్రేక్ చేస్తాయి. పెద్ద పెద్ద ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి బాగా గుజ్జులాగా తయారు చేస్తాయి. డైజెషన్ అంటాం. అలా చేసేటటువంటి ఆ యాసిడ్స్కి హై అమౌంట్ ఆఫ్ ఫుడ్ని మనం అందించినప్పుడు అవి డైజెస్ట్ చేయలేక అలా ఉన్నాయనుకో, అప్పుడు ఆ లోపల ఉన్న యాసిడ్స్ గ్యాస్గా ఫామ్ అవుతాయి. లోపల హెచ్సిఎల్ యాసిడ్ కదా, అది హెచ్సిఎల్ గ్యాస్గా ఫామ్ అయ్యి స్టమక్ మొత్తం కూడా గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి పెయిన్, ఇరిటేషన్ వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలానే మనం ఎసిడిటీ అంటాము. ఈ ఎసిడిటీ దేని వల్ల వస్తుంది? యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవడం వల్ల వస్తుంది. అవునా? మరి ఏం చేయాలి అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ చూసాం అంత ముందు క్లాస్లో. మీరు యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి అంటే, సాధారణం చేయాలి అంటే బేస్ని కలిపినట్లయితే అది న్యూట్రలైజ్ అయిపోతుంది. కాబట్టి
మనకి ఎప్పుడైనా ఎసిడిటీ ప్రాబ్లం, యాసిడ్ ఎక్కువగా జనరేట్ అయినప్పుడు, గ్యాస్ ఎక్కువగా జనరేట్ అయినప్పుడు, ఎసిడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి కొంచెం బేస్ని కనుక యాడ్ చేసినట్లయితే, ఎలాంటి బేస్ అంటే ఈనో లాంటి, జెలసిల్ లాంటి, ఇవన్నీ కూడా ఈనో, జెలసిల్ ఇవన్నీ కూడా బేసెస్ అన్నమాట. ఈ బేసెస్ ఏం చేస్తాయంటే యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి, వాటర్గా చేంజ్ చేస్తాయి, సాల్ట్ మరియు వాటర్గా చేంజ్ చేస్తాయి. అలా యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేసి మనకి స్టమక్ పెయిన్ లేకుండా వాటిని తగ్గించడానికి అవి హెల్ప్ చేస్తాయి. సో ఈ విధంగా మనకి నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి. టూత్ పేస్ట్, ఇది డైలీ లైఫ్లో మనం చూసేటటువంటి ఎగ్జాంపుల్. మనం రోజు మార్నింగ్ లెగవగానే మన నోరు మొత్తం కూడా ఎసిడిఫై అవుతుంది. ఎందుకు ఎసిడిఫై అవుతుందంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకున్నామో నైట్, అంతే నోరు మూసి ఒక 6-7 గంటల పాటు, 8 గంటల పాటు నోరు మూసేసి ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఫుడ్ పార్టికల్స్ ఎక్కడన్నా లోపల ఉంటే, అందుకనే పనుకునేటప్పుడు బ్రష్ చేసుకోవాలి లేదా మౌత్ వాష్ చేసుకొని కనీసం పుక్కిలిచ్చన్నా క్లీన్ చేసుకొని పనుకోవాలంటారు. అలా లేకపోతే లోపల ఉన్నటువంటి ఫుడ్ పార్టికల్స్ వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ పండ్లు మొత్తం పైన బ్యాక్టీరియా, నోరు మొత్తం పైన బ్యాక్టీరియా ఫామ్ అయ్యి కొంత ఎసిడిక్ నేచర్ కలిగినటువంటి ద్రవాలను రిలీజ్ చేసి నోరు మొత్తం కూడా ఎసిడిఫై అవుతుంది. అందుకని నోరంతా బాగో పొద్దున్నే లెగంగానే ఎసిడిక్ ఫై అవుతుంది, మొత్తం కూడా పుల్లగా ఉంటుంది. అప్పుడు మీరు ఏదైనా పిహెచ్ స్కేల్ తీసుకుంటే ఈ యాసిడ్స్ ఏవైతే 1 to 6 ఉన్నాయో ఆ కలర్లో ఏదో ఒక కలర్ వస్తుంది, కంపల్సరీగా ఎసిడిఫై అవుతాయి. సో మరి ఎసిడిఫై అయినటువంటి ఆ మౌత్ని క్లీన్ చేయాలంటే మనం టూత్ పేస్ట్ యూజ్ చేస్తాం. టూత్ పేస్ట్లో ఏముంటుంది జనరల్గా? ఇప్పుడు బేస్ ఉంటుంది. సో బేస్ కలిగినటువంటి టూత్ పేస్ట్ని ఎసిడిఫై అయినటువంటి మౌత్లో మనం ఇంక్రీజ్ చేసి లోపల మొత్తం వాష్ చేసుకోవడం ద్వారా మన మౌత్ మొత్తం కూడా న్యూట్రలైజ్ అవుతుంది. ఓకేనా? ఇది అదేవిధంగా ఏదైనా స్ట్రింగ్, ఏదైనా బీస్ కుడుతూ ఉంటాయి, తేనెటీగలు, మనం ఖాళీగా ఉంటాం కదా, తేనెటీగలు కుట్టినప్పుడు ఆ తేనెటీగలు ఏం చేస్తాయంటే మన శరీరంలోనికి ఒక రకమైనటువంటి యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయి, బాగా స్ట్రాంగ్ యాసిడ్ని మన రక్తంలో కలుపుతాయి. దానివల్ల మనకి విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. దానిపైన ఏదైనా కొంచెం సోడా ఉప్పు నీళ్ళలో కలిపి అలా పేస్ట్ లాగా చేసి దాన్ని ఇలా అన్నాం అనుకో, నొప్పి కొంచెం తగ్గుతుంది. ఏం జరుగుతుంది? లోపల యాసిడ్ని బేస్ కలిపి న్యూట్రలైజ్ చేసి కొంచెం పెయిన్ని తగ్గించేలాగా చేస్తుంది. ఈ విధంగా మనం రకరకాలుగా పిహెచ్ వాల్యూని మనం పచ్చికట్టవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే ఈ పిహెచ్ వాల్యూలో ఎవరు కనుక్కున్నారు ఏంటి చెప్పాను కదా, చూడండి. పిహెచ్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటే, చూడండి, పిహెచ్ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంటే ఎసిడిక్ నేచర్ కూడా డిక్రీజ్ అవుతుంది. చూడండి, పిహెచ్ వాల్యూ 1 ఉంటే హై అమౌంట్ ఆఫ్ H+ అయాన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ యాసిడ్స్. వెళ్లే కొద్దీ ఏమవుతాయి? H+ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, పిహెచ్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఎసిడిక్ నేచర్ తగ్గుతుంది. గమనించండి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్లే కొద్దీ పిహెచ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ H+ అయాన్స్ ఎక్కువగా ఉంటాయి స్ట్రాంగ్ యాసిడ్లో, వెళ్లే కొద్దీ H+ అయాన్స్ డిక్రీజ్ అవుతాయి. H+ అయాన్స్ డిక్రీజ్ అవుతుందంటే పిహెచ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో అలా చేయడం ద్వారా ఏ నేచర్ డిక్రీజ్ అవుతుంది? ఎసిడిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది. గమనించండి అర్థం. అదే 7 దాటి ఫ్రంట్కి వెళ్తుంటే, రైట్ సైడ్ వెళ్తుంటే బేసిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పిహెచ్ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, బేసిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా OH- అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్లే కొద్దీ 7 దాటి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 7 ఎసిడిక్ నేచర్ ఇంక్రీజెస్ బికాస్ పిహెచ్ వాల్యూ ఇంక్రీజెస్, బికాస్ OH- అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్. 3 ఇంక్రీజెస్ దాంట్లో, రైట్? ఈ విధంగా ఉంటుంది. ఇది పిహెచ్ వాల్యూకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ పిహెచ్ వాల్యూకి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసేటటువంటి రకరకాల ఆబ్జెక్ట్స్ యొక్క పిహెచ్ వాల్యూలని వాటి కలర్స్తో సహా చూడండి. సెలైవా బిఫోర్ మీల్స్ చేసే ముందు 4వ పీరియడ్ సెలైవాని పరిశీలించండి. మీల్స్ చేసిన తర్వాత 5వ పీరియడ్ సెలైవాని పరిశీలించండి. రెండింటి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏ కలర్ మారిందో డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి కలర్ ఇక్కడ రాయాలి, కలర్ని బట్టి పిహెచ్ వాల్యూ రాయాలి, పిహెచ్ వాల్యూని బట్టి అది ఎసిడిక్ నేచరా, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అది యాసిడా బేసా, స్ట్రాంగ్ యాసిడా స్ట్రాంగ్ బేసా, దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఏంటవి? లెమన్ జ్యూసు, తర్వాత డ్రింక్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, కాఫీ కానీ, టమాటా జ్యూస్ కానీ, ట్యాప్ వాటర్ కానీ, 1 ml
NaOH కానీ 1 ml HCl కానీ వీటన్నింటి యొక్కని pH స్ట్రిప్ పెట్టి పరిశీలించి దాని కలర్ని బట్టి దాని యొక్క pH వాల్యూని ఐడెంటిఫై చేసి దాని యొక్క నేచర్ స్ట్రాంగ్గా వీకా యాసిడా బేసా అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఈ యాక్టివిటీ కూడా మనం చేసి చూద్దాం ఈజీగా. వాటన్నిటిని తీసుకొని pH వాల్యూని తీసుకొని చేసి చూద్దాం. ఇక్కడ మీకు లాస్ట్ ఒక చిన్న మాట ఇవే. ఇక్కడ వెనిగర్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. మనం యూజ్ చేసే లెమన్ కూడా ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. pH స్కేల్ చూసాము, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఇవన్నీ కూడా చూసాం. కామన్, రేపు నెక్స్ట్ క్లాస్ లో కామన్ సాల్ట్. ఇప్పటి వరకు యాసిడ్స్ గురించి, బేసెస్ గురించి చూసాము, వాటి ప్రాపర్టీస్ చూసాము, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాము, pH స్కేల్ ద్వారా ఇండికేటర్స్ అనేది చూసాము, యూనివర్సల్ ఇండికేటర్స్, pH స్కేల్ ద్వారా ఏవి స్ట్రాంగ్ ఏవి వీక్ బేసెస్ యాసిడ్స్ చూసాము. యాసిడ్స్ బేసెస్ గురించి పూర్తి వివరాలు చూసాం. నెక్స్ట్ క్లాస్ లో సాల్ట్స్, మూడో లెసన్ పేరేంటి? యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ కదా. సాల్ట్స్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి, సాల్ట్స్ ఫ్యామిలీ గురించినటువంటి పూర్తి వివరాలని నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. రైట్.